ఎక్కడైతే మురికి వాళ్లు ఉన్నాయో, పేదలు ఉన్నారో, రోడ్లు డ్రైనేజీ లేదో అక్కడ సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే మాధవిరెడ్డి 14వ డివిజన్లో మన స్వచ్ఛ కడప కార్యక్రమంలో వచ్చారని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు. ప్రకాష్ నగర్లో మురికి వాడ ఉండడంతో అక్కడికి వెళ్లగా అక్కడి ప్రజలు ఇళ్ల పట్టాల కోసం ఎమ్మెల్యేకు అర్జీలు ఇచ్చారన్నారు. 39 మందికి పట్టాలు ఇచ్చేందుకు నివేదిక తయారైందన్నారు. కానీ దీన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ నాయకులు చేయడం సరికాదని అన్నారు. అందరికీ నమస్కారములు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టేదానికి కారణం ఏమంటే, నిన్నటి దినంన సాక్షి పేపర్లో బాబాయ్ బూచోళ్ళు అనే ఒక క్లిప్పింగ్ రావడం జరిగింది. దాని గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే అది సాక్షి పత్రికనా లేక కరపత్రికనా పాంప్లెటా అర్థం కావడం లేదు. ఎద్దు ఈనిందంటే ఘాట్లో కట్టేసి పోనే రకం వచ్చినారు మన వైసీపీ నాయకులు. అయితే మొన్న 18వ తారీఖున మన కడప స్వచ్ఛ కడప అనే భాగంలో మా గౌరవ ఎమ్మెల్యే గారు, మా గౌరవ పొలిట్ బ్యూరో సభ్యుడు వాసన్న గారు 14వ డివిజన్కు ఎన్టీఆర్ నగర్కు రావడం జరిగినది. ఎందువల్ల రావడం జరిగిందంటే, ఎక్కడైతే స్లమ్ ఏరియా ఉందో, ఎక్కడైతే పేదలు ఉన్నారో, ఎక్కడైతే రోడ్లు డ్రైనేజీ లేదో అక్కడికి వచ్చి సమస్యలు పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు రావడం జరిగింది. నేనైతే ప్రకాష్ నగర్లో పెడదామనంటే, ప్రకాష్ నగర్ వద్దు, స్లమ్ ఏరియా ఎక్కడుండి చెప్పండి అన్నాడు. అంటే ప్రకాష్ నగర్ కాదన్నా ఎన్టీఆర్ నగర్, ఆ ఎన్టీఆర్ నగర్కి వస్తామన్నాడు. ఆల్రెడీ ముందే ఎన్టీఆర్ నగర్లో ఇండ్ల పట్టాలకు కోసమని వాళ్ళు రెగ్యులైజ్ చేసేయాలా, మాకు పట్టాలు ఇప్పించాలని ఎమ్మెల్యే గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఎమ్మెల్యే గారు కూడా వెనక ఎన్లార్స్మెంట్ చేసి తహసీల్దార్కు పంపించారు. తహసీల్దార్ గారు కూడా ఓకే చేసి కలెక్టర్ గారు కూడా పంపించారు. ఎంతమందికి? 39 మందికి క్లియర్గా 39 మంది 39 మందికి ఇవ్వడం జరిగింది. అది ఉంది కదా, ఇచ్చారు కదా. వాళ్ళ ఇల్లు చూసి వాళ్ళు ఎవరెవరు నివాసాలు ఉండరో వాళ్ళందరికీ త్వరలో ఇళ్ల పట్టాలు ఇప్పించే కార్యక్రమం చేసి దానిలో భాగంగా పక్కా ఇల్లు కూడా కట్టిస్తాము. ఇప్పుడైతే అందరూ చిన్న చిన్న గుడిసెల్లో కొట్టాలలో సంసారం చేసుకుంటూ ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకు మౌలిక వసతులు కల్పించాలనే ఉద్దేశంతోనే రావడం జరిగింది. ఆ వచ్చిన వెనకమడే అందరి ఇంటికి పోయి, ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర పోయి, ఏమా బాగుండారన్నా, ఏమి సమస్యలు ఏమిటి, డ్రైనేజ్ అయితేనేమి, రోడ్లు అయితేనేమి, ఇండ్ల పట్టాలు అన్నిటి క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. అక్కడ కరెంటు లేదు, మాకు లైన్ లేదంటే వెనకమ్మడి ఇమీడియట్లీ అప్పుడే ఏడీ గారికి పిలిపించి వెనకమ్మడే మళ్ళా మరుసటి రోజే లైన్ వేయడం జరిగింది. తర్వాత ఏమైందంటే, స్కూల్లో పెయింట్ నాడు నేడని మన వైసీపీ వాళ్ళు పెయింట్ బాగా అన్ని బిల్డింగ్లు పెయింట్లు వేసినారు. మరి ఇక్కడ స్కూల్కి వేయలేదు. ఎందుకు వేయలేదు వాళ్ళు? ఎందుకు మరమ్మతులు చేయలేదు? దాని ఉద్దేశం ఏమి అంటే, ఎన్టీఆర్ నగర్ ఉండకూడదు, ఎన్టీఆర్ నగర్లో ఇల్లు ఉండకూడదు, ప్రజలు బాగుపడకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు చేసిన పని అది. అందుకని మేము మా ఎమ్మెల్యే గారిని, మా వాసన్న గారిని పిలిపించి వెనకమంటే వాళ్ళ సొంత నిధులతో 75,000 రూపాయలు పెట్టి 3 రోజులకే పెయింట్ వేయడం జరిగింది. అది వాళ్ళ యొక్క అభివృద్ధి. అంటే వాళ్ళు అభివృద్ధిలోనే ముందుంటారు, కానీ వాళ్ళు ఇట్లా కబ్జాలు చేసేది, ఈ అవినీతి అనేది వాళ్ళకు తెలియదు. వాళ్ళు రాజకీయాలు చేస్తారు, వ్యాపారాలు చేస్తారు, రాజకీయాల్లో డబ్బులు పోగొట్టుకునే వాళ్ళే, కానీ రాజకీయాల్లో డబ్బులు సంపాదించుకునే రకం కాదు వాళ్ళది. తెలుసు, మేము దగ్గర నుంచి చూసినాం కాబట్టి. వాసన్న కానీ మాధవిక కానీ రాజకీయాలు చేస్తారు, వ్యాపారాలు చేస్తారు, సంపాదించారు. ఇట్లా అందరిలాగా కబ్జాలు చేసి ఎక్కడ పోతే అక్కడ భూమి చూసి ఇది కబ్జాలు చేస్తాం అనే రకం వాళ్ళ మాదిరి వీళ్ళు కాదు. వాళ్ళు అనుకుంటున్నారు పసిరికలేనికి లోకమంతా పచ్చగా కానుస్తుందంట. ఆ విధంగా వాళ్ళు ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నారో వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారని వాళ్ళు ఆ విధంగా ఊహించుకుంటున్నారు. అదైతే కాదు. తర్వాత ఇంకోటి, ఇక్కడ స్థలం అంతా 2 ఎకరాలు 910 7 ఎకరాలు 79 సెంట్లు అయితే వాళ్ళు 910లో 2 ఎకరాలు 2 ఎకరాలే వేసినారు. పేపర్ క్లిప్ 2 ఎకరాలు వాటర్ స్పెడ్ అని ఇచ్చినారు. క్లియర్గా వాటర్ స్పెడ్ అనేది ఇచ్చింది మాకు కూడా ఉంది కదా, మా దగ్గర రికార్డు ఉంది కదా. వాటర్ స్పెడ్ అని ఎంఆర్ఓ గారు ఇచ్చారు కదా, దాంట్లో మన తప్పేముంది? పైగా ఇక్కడ ప్రకాష్ నగర్లో కొన్ని బావులు వాళ్ళే ఆక్యుపై చేశారు. గత 15 ఏళ్ళ వంటి వాళ్ళే అధికారంలో, వాళ్ళే ఎమ్మెల్యేలు, వాళ్ళే కార్పొరేటర్, వాళ్ళే మేయర్, వాళ్ళే అన్ని మినిస్టర్లు వాళ్ళే. ఈ 15 ఏళ్లలో కడప ప్రకాష్ నగర్లో 13 బావులు ఉన్నాయి. 13 బావులు కూడా అన్ని కబ్జాకు గురైనాయి. అందులో ఒకటి దీని మీద
ఎంఆర్ఓ గారికి లెటర్ ఇచ్చాను, సమాచార హక్కు చట్టం ఇచ్చారు. దాంట్లో ఏమీ ఇవ్వలేదు వాళ్ళు కూడా. ఈ తొందరలోనే దీని మీద చాలా తీవ్రంగా ఉంటుంది. కలెక్టర్ గారికి ఇస్తాను, పైగా ఎంఆర్ఓ గారి దగ్గర కూర్చొని దీనికి కరెక్ట్గా ఇచ్చారా లేదా. ఈ ఎంఆర్ఓ ఇది ఇచ్చిన ఎంఆర్ఓ అయితే ఆల్రెడీ ఇప్పుడు ఉన్నాడు, ప్రజెంట్ ఆయన రిటైర్ అయి ఉన్నాడు. ఆయన సంతకం కాదు ఇది, ల్యాబ్ పంపించేస్తాం. ల్యాబ్ పంపించేసి ఆయన ఇచ్చినాడా లేదా. అయినా కానీ 5 సెంట్ల స్థలం 2.5 సెంటు స్థలం ఎప్పుడు ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు. రాజశేఖర్ సార్ ఉన్నప్పుడు 1.25 సెంటు ఇచ్చినాడు. 2.5 సెంటు ఎందుకు ఇస్తారు పేదలకు. అయినా ఆమె ఉండేది అక్కడ మరియాపురం, అయితే ఇక్కడ ప్రకాశ్ నగర్లో ఇచ్చినట్టు ఇచ్చినాడు. ఒకరికి 2.5 సెంటు, ఒకరికి 2.5 సెంటు. ఎట్లయితుందండి ఇది. లేదంటే జగన్ గవర్నమెంట్ 1 సెంటు ఇవ్వాలా. అది ఎంత మాయ కాదా. ఇది చేసేది మీరు, అన్నీ చేసేది మీరు. మా తెలుగు తమ్ముళ్ళు మేమా, మా నాయకులు అలాంటి వాళ్ళ. మా నాయకులు అలాంటి వాళ్ళు కాదు. అవినీతితో చేయరు, ఎప్పుడు రాజకీయం నీతితో రాజకీయం చేస్తారు. కాబట్టి ఇప్పుడైనా గ్రహించుకొని ఉండండి. కడప ప్రజలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మరియు ప్రకాశ్ నగర్ 14 డివిజన్ ఇన్ఛార్జ్ అయినటువంటి దివాకర్ బాబు మరియు ఉదయ్, తెలుగుదేశం నాయకులు మరియు ఎన్టీఆర్ నగర్ రంగస్వామి, సుధాకర్, మేమందరం కలిసి ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, శనివారం నాడు ఈ యొక్క బాబాయ్ బూచోళ్ళు ఈ యొక్క కథనము సాక్షి పేపర్లో రావడం జరిగింది. ఇక్కడ తెలుగుదేశం నాయకులు 2 ఎకరాలు కబ్జా చేస్తున్నారు అనే ఒక ప్రచురణ జరిగినప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి అరాచకాలు చేశారో గత ప్రభుత్వ పాలనలో ఆ యొక్క డిప్యూటీ మేయరు, డిప్యూటీ సీఎం, మేయరు, కార్పొరేటర్లు ఎంత అరాచకం సృష్టించారో ఈ ఏరియాలో అందరికీ తెలుసు. మా ఎమ్మెల్యే గారు, ఈ యొక్క పోలిట్ బ్యూరో సభ్యులు వాసన్న గారు, దివాకరణ గారు, వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఎన్టీఆర్ నగర్ నివాసులకు పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించాలా, వాళ్లకు ఏ విధమైన ఇబ్బందులు కలగకూడదు, ఎన్నో ఏళ్ల నుంచి వీళ్ళకి పట్టాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో వాసన దగ్గరికి ఉదయ్ మరియు ఇన్ఛార్జ్ అయినటువంటి దివాకర్ బాబు గారు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా అక్కడికి వెళ్ళి ఆయనకు చెప్పడం జరిగింది. అయితే అది మేడం గారు, వాసన గారు వచ్చి పాఠశాలకు ఏదైతే ఆ యొక్క మరమ్మతులు వైట్ వాష్ చేపించిన తర్వాత వాళ్లకు జీర్ణించుకోలేక ఇక్కడ ఏదో జరుగుతుంది, పార్టీ కార్యాలయం, తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఇక్కడ కడతారనే ఉద్దేశంతో వాళ్ళు అపోహ చెంది 2 ఎకరాలు మేము కబ్జా చేసినామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. కబ్జా చేసింది మీరు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎంత అరాచకం సృష్టించారో అంత అరాచకం సృష్టించారు. ఏ సర్వే నెంబర్లో ఎక్కడెక్కడ మీరు కబ్జాలు చేసింది ప్రతి ఒక్కటి మాకు తెలుసు. ఎందుకంటే ఒకటి అనుబంధ పరాలన్నీ దొంగ సంతకాలు, దొంగ ఫోర్జరీ సంతకాలు. ఎక్కడైతే ఇక మన ఖలీల్ నగర్లో అయితే ఏమి, ప్రకాశ్ నగర్లో అయితే ఏమి, సాయిపేటలో ఏమైతే వంక బారముడి ప్రతి ఒక్క వంక మీరే కబ్జా చేసినారు. ఒక కార్పొరేటర్గా ఉంటూ మీకు మీ యొక్క సంపాదన సరిపోక ప్రజల మీద పడి ఇంటికి టేప్ పెట్టడము, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడము, కార్పొరేషన్లో ఒక అర్జీ పెట్టడం, వీళ్ళు ముందుకు వచ్చినారు. వాళ్ళ దగ్గర 70,000 60,000 తీసుకోవడం, వెళ్ళిపోవడం. కాబట్టి దయచేసి ఈ విధమైనటువంటి కార్యకలాపాలు అపోహలకు చెంది మీరు పొరపాటున కూడా మీరు ఈ విధమైనటువంటి స్టేట్మెంట్లు ఇవ్వద్దండి. ఎందుకంటే ఒకవేళ ఈ విధమైనటువంటి తప్పుడు ఆరోపణలు చేసినట్లయితే మేము ఖచ్చితంగా కోర్టు ద్వారా డెఫమేషన్ సూట్ వేస్తాము, కలెక్టర్ కూడా ఫిర్యాదు చేస్తాం. జాగ్రత్తగా ఉండండి.